అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. తాటిపళ్ళు చూసారండి? తాటికాయలంటారు. మా కోనసీమలో ఈ తాటిపళ్ళతో చేసే తాటి రొట్టె చాలా చాలా ఫేమస్ అండి. అందుకే మీకు చేసి చూపిస్తున్నానండి. అసలు కోనసీమలో ఉన్న ప్రతి ఒక్కరికి తాటి రొట్టె గురించి తెలుసండి. ఇది తెలియని వారి కోసం ఈ వీడియో అండి. చూడండి. ఈ 2 తాటిపళ్ళతోటి రొట్టె ఎలా ఏస్తామో చూద్దామండి. ముందండి వాటిని పైన బ్లాక్‌గా ఉంది గదండీ! ఆ తొక్కుని తీసేయాలండి. చూసారా? ఎలా తీస్తున్నారో? నీట్‌గా తీసేయాలండి. అలా అని మొత్తం గుజ్జు రాకూడదండి. అలాగే పళ్ళు కూడా చెట్టు పైనుంచి పడ్డప్పుడే ఈ రొట్టెకి పనిచేస్తాయండి. అలా చెట్టు పైనుంచి మనం ముంజికాయల్లాగా కోసుకోకూడదండి. పడ్డప్పుడే తీసుకోవాలండి. అయినా మనం వెంటనే చూడకపోయినా ఒకవేళ తర్వాత చూసినప్పుడు అసలు అవి బాగున్నాయా లేదో ఒకసారి స్మెల్ చూసుకోండి. అలాగే లోపల ఏమన్నా పురుగులు ఏమన్నా వచ్చాయేమో చూసుకోండి. అప్పుడు నీట్‌గా ఉంటేనే రొట్టె చేసుకోవడానికి పనిచేస్తదండి. లేకపోతే బాగోదండి. పులప వాసన కూడా రాకూడదండి. చూసారు కదండీ కాయలు. నీట్‌గా మంచిగా ఉన్నాయండి. మాకు సొంత చెట్టు ఉందండి. ఆ చెట్టు మీద నుంచి పడ్డాయండి. చూసారా? ఫస్ట్ టోపీ తీసేసారండి కాయకి. తర్వాత కొంచెం పళ్ళెంలో కొట్టారండి. కొట్టిన తర్వాత నీట్‌గా తుక్కు తీసేస్తున్నారు. తుక్కు తీసేసిన తర్వాత చూడండి ఎలా తీస్తున్నారో. పైన పొర మాత్రమే తీయాలండి. లోపల గుజ్జు తీయకూడదు. ఇది చాలా ఫేమస్ అండి మా కోనసీమలో. అందరికీ దాదాపుగా అందరికీ వచ్చండి ఈ రొట్టె చేయడం. ఇగోండి నేను చేస్తానండి మా వారు నేను చేస్తా అన్నారు. ఆయన సరదా ఎందుకు కాదనాలి మనం. అందుకే ఆయన చేయమని చెప్పానండి. చూసారు కదా ఎలా తీస్తున్నారో. ఆయన కొంచెం ఎక్స్‌పర్టేలెండి. చూడండి టెంకలొచ్చేసాయి. తుక్కును పక్కకు పెట్టేసుకోవాలండి. ఆ టెంకల్ని మనం గుజ్జు తీసుకోవాలండి. అదిగోండి వాటర్ చల్లాలి ఫస్ట్. వాటర్ చల్లి ఒకదానితోటి ఒకదాన్ని అలా కాసేపు మసాజ్ చేయాలనమాట. మసాజ్ చేస్తే అప్పుడు గుజ్జు ఈజీగా వచ్చిద్దనమాట. కొంచెం వాటర్ చల్లిన తర్వాత అప్పుడు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత అప్పుడు గుజ్జు తీసుకోవడానికి వీలుగా ఉంటదండి. 6 టెంకలకి అలాగే చేయాలండి. ఫస్ట్ 2 టెంకలు చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా 2 టెంకలకి అలా మళ్ళీ మిగతా 2 టెంకలకి చేసుకోవాలండి. టేస్ట్‌గానే ఉంటదండి. అంటే ఫస్ట్ టైమ్ తినేవాళ్ళు కూడా బావుంది అనే ఫీల్ వస్తది. చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. మా కోనసీమ స్పెషల్ తాటి రొట్టె. ఇది చూడండి దీనికొక కొబ్బరికాయ కోరాలండి. అంటే కొబ్బరి తురుము కావాలి ఒక కాయంత. చూడండి అంత లోపలికి చూసారు గదా! దీన్ని మనం గుజ్జు తీసుకుందామండి. గుజ్జు తీసుకోవడానికి చిల్లులు గిన్నె ఉంటది కదండీ! దానితోటి గుజ్జు ఈజీగా వస్తదండి. అలా కాకపోయినా మనం ఉల్లిపాయ అలాంటివి తురుముతాం కదండీ! క్యారెట్ తురుముతాం చూడండి వాటితో కూడా ఈజీగా వస్తదండి గుజ్జు. కొబ్బరికాయ అంత ఫుల్ కొబ్బరికాయలోని తురుము పడతదండి ఈ రొట్టెకి. అందుకే ముందు చూపిచ్చానండి. ఆ కాయని మనం తురుము పెట్టుకోవాలండి. చూసారు కదా! ప్రతి 6 తీసేసారండి. చూడండి గుజ్జు ఎలా వచ్చిందో. ఆ గుజ్జులో మనం చూడండి గుజ్జు ఎంత నీట్‌గా ఉందో. అదిగోండి. చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఉత్తప్పుడే తినేయాలనిపిస్తది. బియ్యం రవ్వండి. రేషన్ బియ్యాన్ని కడిగి ఆరబోసుకొని రవ్వ పట్టించుకున్నామండి ఇడ్లీ రవ్వలాగా. అది దీంతో ఈ రవ్వతోటే రొట్టె వేస్తామండి. కేజీ పావు, కేజీ పావు రవ్వ పడతదండి. దీనికి కొబ్బరి తురుము, బియ్యం రవ్వ, బెల్లము పడతదండి. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. చూసారు గదా! రవ్వ కలుపుకోవాలండి ఫస్టు. ఆల్రెడీ తాటికాయ తీపిగానే ఉంటది. కొంచెం తీపి సరిపోదండి. ఈ రవ్వ ఇవన్నీ కలపడం వల్ల దానికి బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం, రవ్వ, కొబ్బరి తురుమండి. చూసారు గదండీ ఎలా ఉందో. దీన్ని మరీ గట్టిగా కలిపేసుకోకూడదండి. కొంచెం లూజ్‌గా ఉంచాలి. కొంచెం లూజ్‌గా. అప్పుడు మన కేక్‌లా స్పాంజ్‌గా వచ్చిద్దనమాట. అప్పుడు చాలా బావుంటదండి రొట్టె. చూసారు కదా రవ్వ ఎలా ఏస్తున్నారో. బియ్యం రవ్వండి అది. మన ఇడ్లీ రవ్వలా పట్టుకోవాలి. రేషన్ బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టుకొని మన ఇడ్లీ నూకంటారు కదా! ఇడ్లీ రవ్వని ఎలా సన్నగా ఉంటదో అలాగా బియ్యం రవ్వని పట్టించుకోవాలండి. అది కలుపుకోవాలండి దీంట్లో. చూసారు గదండీ! కొబ్బరి తురుము, అవన్నీ బెల్లం అన్నీ కలుపుతున్నారండి. బెల్లం మన టేస్ట్ అండి. మన తీపి ఎంత సరిపోతదో అంత. కొబ్బరికాయ మాత్రం ఒక ఫుల్ కొబ్బరికాయ, పెద్ద కొబ్బరికాయ పడతదండి. మొత్తం చూపించడం కోసం అలా పక్కకు పెట్టామండి. మొత్తం కొబ్బరి తురుమేసేస్తున్నాము. చూడండి. ఇవన్నీ కలిపేసండి ఒక గంట, 2 గంటలు దాదాపుగా ఖచ్చితంగా అయితే గంట సేపు నానబెట్టేయాలండి. బియ్యం రవ్వ కదండీ మనం వేసింది. అప్పుడు బియ్యం రవ్వ నాని ఈజీగా ఉడుకుతదనమాట.
వీలుగా ఉంటే 2 గంటల సేపు నానబెట్టేయాలి. నానబెట్టడం అంటే ఏంటి? అది కలిపేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టేయాలండి. ఒక మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకుంటే, మనం రొట్టె ఈజీగా ఏసుకోవడానికి చాలా బావుంటదనమాట. ఈజీగా ఉడుకుతుంది. దీన్ని పూర్వం పొయ్యి మీద ఏసేవాళ్ళండి. ఇప్పటికీ కొంతమంది పొయ్యిలున్న వాళ్ళు పొయ్యి మీద ఏస్తారు. చూడండి అలా కలిపేశారు. కలిపేసిన దాన్ని మనం ఒక గిన్నె పెట్టేసేసి, ఒక 2 గంటల సేపు రెస్ట్ ఇద్దామండి. వదిలిపెట్టేద్దాం అలాగా. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్ళొచ్చు. మనం గ్యాస్ స్టవ్ మీదే పొయ్యి మీద ఎలా ఏస్తామో అలా చేసి చూపిస్తున్నామండి. మేము కూడా ట్రై చేసామండి. చూసారా కొబ్బరి చిప్పలున్నాయి కదండీ! వీటిని మనం నిప్పుల కింద మార్చుకోవాలండి. వీటిని నిప్పుల కింద మార్చుకోవచ్చండి. లేకపోతే బొగ్గులు కొనుక్కొని వాటిని కూడా నిప్పుల కింద మార్చుకొని కూడా చేసుకోవచ్చండి. మేమైతే కొబ్బరి చిప్పలు మాకు అందుబాటులో ఉంటాయి కదండీ! అందుకే కొబ్బరి చిప్పలని ఇలాగా మనం వంకాయలు అవి కాల్చుకునే దాని మీద కాల్చామండి గ్యాస్ స్టవ్ మీద. కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే మంట కదండీ! ఓండి క్యాస్ట్ ఐరన్ పాత్ర పెట్టానండి. ఆయిల్ కూడా వేశాను. చూసారా? నిప్పు తయారు చేశామనమాట. నిప్పు తయారు చేసిన తర్వాత గిన్నెలున్నాయండి. క్లమ్జీగా ఉంది ఏమనుకోకండి. ఆయిల్ కూడా వేశానండి. చూసారు కదా! రెడీ చేసిన మిశ్రమం ఉందండి. కొంచెం అది మరి నిప్పులు తయారు చేయాలి కదండీ! అందుకోసం అలా ఉందండి. ఏం భయపడిపోకండి. కొన్ని కొన్ని కావాలి అంటే కొంచెం కష్టపడాలి. చాలా బావుంటదండి. చూసారా? ఆయిల్ వేశాను. దాంట్లో మనం మిశ్రమాన్నంతా వేసేయాలండి. కాస్ట్ ఐరన్ పాత్ర అండి. ఇది చాలా మందంగా ఉండడంతోటి రొట్టె చాలా బా వస్తదని దీనికోసం ప్రత్యేకంగా కొన్నానండి. మన ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నాను. రూ. 900కి వచ్చిందండి. చాలా చాలా బావుందండి. రొట్టె కూడా చాలా బా వచ్చింది. అతుక్కోకుండా వచ్చిందండి. చూసారా? అలా పేర్చుకుంటూ ఎళ్ళాలండి. నూనెయ్యాలండి. మనం నూనెది ఉంటది కదండీ! లోపల నూనె వేసే గరిటె దాంతో ఒక 3 గరిటెలు నూనె వేశానండి. నూనె వేసి మొత్తం అంతా మిశ్రమాన్ని ఒకేసారి అలా పెట్టేయాలండి. అలా పెట్టేసేసి నిప్పులు రెడీ చేసుకున్నాం కదండీ! ఇక్కడ మెయిను నిప్పులు రెడీ చేసుకోవడమే కొంచెం కష్టమైన ప్రాసెస్ అండి. మీకు ఎవరికైనా బొగ్గులు అందుబాటులో ఉంటే బొగ్గుల్ని నిప్పులుగా చేసేసుకొని రెడీ చేసుకోవచ్చండి. ఒక వేస్ట్ ప్లేట్ ఉంటది కదండీ! స్టీల్ ప్లేటు. ఆ స్టీల్ ప్లేట్‌లో ఈ మనం పెట్టిన కడాయికి సరిపోయేంత స్టీల్ ప్లేట్ ఉండాలండి. ఆ స్టీల్ ప్లేట్‌లో బొగ్గులు వేసుకొని, నిప్పులు వేసుకొని అప్పుడు పెట్టుకోవాలండి. చూసారా? రొట్టె పైదాకా వచ్చేసింది మిశ్రమం. చాలా బావుంటదండి. ఒకసారి ట్రై ట్రై చేయండి. అదిగోండి నేను ఎలా పేరుస్తున్నానో మన రొట్టె అండి అది. దాన్ని మనం నీట్‌గా మళ్ళీ ఒక గరిటెతోటి తీసుకొని కొంచెం ఆయిల్ మరిగింది కదండీ! కాలుతుంది. అందుకే గరిటె తీసుకొని అదిగోండి సమానంగా ఎడ్జ్‌లు ఏమీ లేకుండా నీట్‌గా చేశానండి అది. నీట్‌గా చేసేసి చూడండి అది నీట్‌గా చేశానండి. నీట్‌గా చేసేసిన తర్వాత 2 అరిటాకులు దాని మీద మనం పరిచేయాలండి. అరిటాకులు పరిచేసేసి నిప్పుల ప్లేట్ ఉంది గదండీ! ఆ నిప్పుల ప్లేట్‌ని దాని మీద పెట్టాలండి. సిమ్‌లో ఉండాలండి. సిమ్‌లోనే ఉడకాలి. హైలో పెట్టేస్తే మాడిపోతదండి. కింద సిమ్‌లో ఉడకాలి. పైనేమో మన అరిటాకుల మీద మనం నిప్పులు తయారు చేసాం గదండీ! ఆ నిప్పుల్ని పెట్టుకోవాలండి. చూసారు గదా! అరిటాకులు దానికి సరి సమానంగా పెట్టాలి. అదిగోండి. పెట్టిన తర్వాత అప్పుడు ఆ నిప్పుల ప్లేట్ పెట్టాలండి. అదిగోండి. నిప్పులు తయారు చేసాం గదా! కొంచెం కష్టమేనండి. చేయగలిగిన వారు మాత్రమే చేసుకోండి. లేతే వదిలిపెట్టేయండి. లేకపోతేనండి ఇడ్లీ రొట్టేసుకుంటాం గదా! అలా కూడా ఏసుకోవచ్చండి. తిరగేసి ఫస్ట్ ఏసుకొని మళ్ళీ తిరగేసుకోవచ్చు. కానీ ఇది పూర్వం నుంచి ఇలా చేస్తారండి. ఓసారి ట్రై చేద్దామని చెప్పి చేశామండి. మా వారికి ఇలాగే ఇష్టం. అందుకే చేశానండి. చూసారు గదండీ! ఇలా నిప్పులు పేర్చుకొని దాని మీద దానికి పైదానికి టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. దానంత ప్లేట్ ఉండాలండి. అలా నిప్పులన్నీ వేసుకోవాలండి. కంచం నిండా ఏసుకోవాలండి నిప్పులు. చూసారు గదా! సిమ్‌లో ఉడకాలండి. ఇంకా కొన్ని నిప్పులు తయారు చేస్తున్నారు. సిమ్‌లోనే ఉండాలండి కింద. పైనేమో ఈ నిప్పులు. పైనుంచి పైన ఉడుకుతుంటదండి. కింద నుంచి కింద ఉడుకుతుంటదండి. ఉడికి ఒక గంట టైం పడతదండి. చూసారు గదా! నిప్పులయిపోవాలండి ఆర్పేస్తారు. అదిగోండి. గంట తర్వాతండి మనం ఉడికిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి ఎలాగంటే గంట అయిపోయిన తర్వాతండి. ప్లేట్‌ని తీసేసి చూసారా సిమ్‌లోనే ఉడుకుతుంది. సిమ్‌లోనే ఉడకాలండి. సిమ్‌లో పైనేమో ఇది. ప్లేట్‌ని తీసేసండి ఒక చాకు పెట్టి గుచ్చామనుకోండి, ఏమీ అంటుకోకపోతే ఉడికిపోయినట్టండి. అంటుకుంటే ఇంకొంచెం సేపు ఉడకాలి అని అర్థమండి. చూడండి అయినా స్మెల్లొచ్చేస్తుంటదండి ఉడికిన తర్వాత. తాటి రొట్టె స్మెల్. అదిగోండి. ఎంత బా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఒక్కసారి ప్రయత్నించండి.
మా మా వాళ్ళందరికీ అంటే మా చుట్టాలకి అందరికి చాలా చాలా ఇష్టమండి. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ ఈ తాటి రొట్టె గురించి తెలుస్తదండి. కొంతమందికి తెలీదు. వారి కోసం ఈ వీడియో అండి. చూసారా? కొంచెం లైట్‌గా ఉంది. గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ నిప్పులది ఉంటది కదండీ! అది పెట్టేసేసి కాసేపు వదిలేసామండి. కాసేపు వదిలేసిన తర్వాత గ్యాస్ మాత్రం ఆఫ్ చేసేసామండి. దాదాపుగా ఉడికిపోయిందండి. ఒక 15 మినిట్స్ ఆ ప్లేట్ హీట్ ఉంటది కదా అని వదిలేసామండి అలాగా. చూసారా? అయిపోయిందండి. దీన్ని కాసేపు చల్లారిన తర్వాత ప్లేట్‌లోకి తిరగబెట్టుకోవాలండి. అలా అని అప్పుడే తినేయకూడదండి. రాత్రి వేసుకుంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ తినొచ్చండి. కానీ అప్పుడప్పుడే తింటే కొంచెం మెత్తగా ఉంటదనమాట. కొంచెం బిగుసుకోవాలి. చూసారా? తాటి రొట్టె రెడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. మీకోసం ఒక ముక్క కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ విడిపోకుండా వచ్చిందంటే సక్సెస్ అయ్యామండి. చాలా బాగా వచ్చింది. ఆ కాస్ట్ ఐరన్ పాత్ర వల్ల చాలా చాలా బాగా వచ్చిందండి. చూసారు గదా! మన కేక్ ఎలా ఉంటదో అలా అనమాట. అదిగోండి. పోషకాలతో నిండిందండి తాటి రొట్టె. అన్నీ మంచి మంచివే. బియ్యం రవ్వ, అలాగే బెల్లం, అలాగే కొబ్బరి, అలాగే తాటిపండు. చాలా చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు గూడా నచ్చుతదని నేను అనుకుంటున్నానండి. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి బాగున్నాయా? బాగోలేదా? అని. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా పెట్టారో మా వారు. రివర్స్‌లో పెట్టారు. మళ్ళీ అన్నాను కొంచెం మంచిగా పెట్టండి స్ట్రెయిట్‌గా అందంగా కనబడేలాగా అని చెప్పాను. చూసారు కదా! తాటి రొట్టె రెడీ అండి. చూడండి. ఈ ఒక నిప్పులు తయారు చేయడమే కష్టమండి. ఉంటానండి.